ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు నామములో ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. 3వ తేదీ క్షేమముగా ఉన్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. నాతో కలిసి చెప్పండి, ఇక మీదట నడిపిస్తాడు. ఆశ్చర్యముగా నడిపిస్తాడు. లెక్కింపలేనంత మట్టుకు ప్రభు మమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పుచునే ఉండండి. చెప్పుతూ స్తోత్రము చెల్లిస్తూ ఈ రోజుకు సంబంధించిన ప్రవచన వాక్కు చదువుదాం. అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశములో దేవుడు మీతో మాట్లాడేటప్పుడు నాకే అని తీసుకోనండి. అదే ప్రభు మీ యొద్ద ఆశించే కార్యం. సరే, ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం. ఇవన్నీ ఆ ఒకే ఆత్మచేత మన తండ్రి యొక్క చిత్తం ప్రకారము వానికి పంచిపెడుతున్నాడు. వరములను పంచిపెట్టేటువంటి పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకపు ప్రయాణములో మీరు దేవుణ్ణి రుచించాలి. ప్రభువు దయాళుడని రుచించి చూడండి. ఆయన యందు నమ్మిక ఉంచు మనుషుడు ధన్యుడు. టేస్ట్ అండ్ సీ. కనుక ప్రభువును రుచించినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకములో మీరు నింపబడాలి. అప్పుడే ప్రభు మీలో నుండి కార్యము చేసేది మీరు చూడగలరు. ప్రభు మీలో నుండి కృపావరములను కార్యము జరిగించేటప్పుడు దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యములు మీ ద్వారా చేయగలడు. ఈ భూమి మీద ఒకవేళ మీరు ఎరుగని వారుగా, అడ్రస్ లేని వారుగా, ఒకవేళ చదువులో తక్కువగా మీరు ఉండవచ్చు. మీ మీద దైవికమైన అభిషేకం ఉన్నట్లయితే మీలో నుంచి వరములు పనిచేయును. వాని ప్రయోజనమునకు తగినట్లుగా వాక్యం సెలవిస్తుంది. తన చిత్త ప్రకారము ఆయన పంచిపెట్టే దేవుడు. మీకు ఏ వరాలు అవసరమో ప్రభువుకు తెలుసు. అలాగైతే మీరేం చెయ్యాలి? ప్రభువా, మీ ఆత్మ వరములతో నన్ను నింపండి, మీ చిత్తానుసారంగా నన్ను నింపండి అని అడగండి. ఆశ్చర్యముగా ప్రభు మిమ్మలను నింపి తన నామమును మహిమపరచుకుంటాడు. 1 కొరింథీ 14:12లో మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి, వెతకమని ప్రభు అంటున్నాడు. మీరు మెచ్యూరిటీ క్రిస్టియన్స్గా మారాలి. అప్పుడు స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు చాలా ముఖ్యం. ఆమెన్. ఆ గిఫ్ట్స్ మీలో పనిచేసేటప్పుడు చూడండి, జ్ఞానము లేని వారికి జ్ఞానము గల మాటలు చెబుతారు. మీరు ప్రార్థించేటప్పుడు దయ్యములు వణుకుతాయి. ఆ దయ్యములను వెళ్ళగొట్టే అభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చాడని అర్థం. ఆమెన్. కొంతమందితో కలిసి ప్రార్థిస్తున్నారు. మీకు తెలియకుండా మీరు ప్రార్థించే మాట అది ప్రవచన వాక్కుగా ఉంటుంది. సరేనా? మీరు వృద్ధి చెందాలి. అదే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన పంచి పెట్టేటువంటి దేవుడు. చేతుల పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డల ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలి, వాక్యములో వృద్ధి చెందాలి, అభిషేకములో పెరగాలి. ఒక ఉద్దేశముతో మీ బిడ్డలకు వరములను పంచి పెడుతున్నారయ్యా. మీ కృపచేత మీ బిడ్డలు ఆత్మలను సంపాదించాలి. ఇంటిలో ఉన్న సమస్యలను జయించాలి. ఆఫీసులో ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు, బిడ్డల సమస్యలు, కుటుంబ సమస్యలన్నిటినీ జయించాలి. ప్రభువా, మీ నామ మహిమపరచబడాలి. ప్రార్థన ఆలకించి మీరు అలాగే చేయబోతున్నారు. స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభుకు స్తోత్రం. మర్చిపోకుండా షేర్ చేసేటప్పుడు షేర్ చేసి ఈవినింగ్ టైంలో మీరు షేర్ చేశారే, మీరు విన్నారా అని వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు వారిలో దేవుడు ఏం మాట్లాడతాడో మీకు అర్థమవుతుంది. అప్పుడే మీరు పంపించిన దానికి ప్రతిఫలము చూడగలరు. హిందీ భాషలో వింటున్నారే, మిమ్మల్ని బట్టి ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. అనేకులకు మీరు స్ప్రెడ్ చేసి వారు వినున్నట్లుగా ఒక శ్లాఘ్యమును మీరు ఏర్పాటు చేయండి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.